అందరు చెప్పండి. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము అగుచూ ఉండెను. ఏ కాలం? ఒక రెండు కాలాలు చెప్పబడుతున్నాయి. ఒక కాలము పురాతన కాలం, ఇంకోటి శాశ్వత కాలం. చెప్పండి. పురాతన కాలం అంటే ఎప్పుడు పురాతన అంటే పూర్వదినముల బైబిల్లో పురాతన కాలాన్ని గురించి ఒక మాట రాయబడింది. చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. పురాతన కాలం అనే దానికి ఒక లేఖనము సామెతల గ్రంథం 8వ అధ్యాయం రాయబడింది. చదవండి. 23వ వచనం. 23 అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము. చాలు. ఒక కాలం అంట. ఏం కాలము? అనాది కాలము. అనాది కాలం అంటే ఏ కాలము? భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం. భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం అంటే భూమి పుట్టలేదంట. ఏమంట? భూమి పుట్టలేదంట. భూమి పుట్టక ముందున్న కాలం అనాది కాలం, అది పురాతన కాలం. అయితే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా మన పితరుల యొక్క కాలం కాదు, అనాది అంటే అప్పుడే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షము అయినాడు. చాలామంది అంటారు, యేసు ప్రభువు ఎవరండి? ఆయన మొన్న పుట్టాడు కదా, 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు కదా అంటారు. నిజమే, ఆయన భౌతికముగా ప్రత్యక్షమైనది 2022 ఏళ్ల క్రితం. ఆయన ఉన్నది ఎప్పటి నుంచి అంట? అనాది కాలము నుండి ప్రత్యక్షమయ్యాడంట ఆయన. బైబిల్లో ఒక మాట ఉంది, 4 మాటలు ఉన్నాయి, దివ్యమైన మాటలు. అన్ని మాట బైబిల్ చెప్పలేదు, చూపించలేను, నోటికి చెప్తాను. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. ఎవడు చూడలేదంట, ఎప్పుడూ చూడలేదంట. ఇంకో చోట ఏం రాయబడిందంటే, ఏ నరుడునూ దేవుని చూచి బ్రతుకనేరడు. ఇంకో చోట రాయబడింది, నీవు నన్ను చూచి బ్రతుకవు నరుడు చూడమాట. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో దేవుడు మోషేతో ఒక మాట అంటాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయంలో 33వ అధ్యాయం చూడండి, 20వ వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఏ నరుడు నన్ను చూచి ఏ నరుడు ఎవరంట? ఏ నరుడు నన్ను చూచి బ్రతుకడు. ఏ నరుడు చూచి బ్రతుకడు. నిజంగా దేవుణ్ణి చూచినాము అన్నది ఎవరైనా చెప్పారంటే వాడు బతికి ఉన్నాడంటే అర్థం ఏంటంటే వాడు చూసిన దేవుణ్ణి కాదు అని అర్థం. ఏ నరుడును దేవుని చూచి బ్రతుకడు అని దేవుడే చెప్తున్నాడు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. ఇంకో చోట ఏమనుంది? యోహాను సువార్త 1వ అధ్యాయంలో చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము చదవండి, 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. చాలు. ఎవడును ఎప్పుడే కానీ మనుషులు ఎవరు కూడా దేవుని ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. బైబిల్ అక్కడక్కడ మనం ఏమని రాయబడింది? మోషే దేవుని ముఖాముఖిగా చూచెను, అంతటా అబ్రహాము దేవుని చూచెను, మోషే చూచెను, ఆ 70 మంది పెద్దలు చూచిరి. మరి చూచింది ఎవరిని? ప్రశ్న, పెద్ద ప్రశ్న అది. అదొక పెద్ద, తర్వాత చూద్దాం. రెండవది ఇంకో మాట చదవండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయం. 1 తిమోతి 6వ అధ్యాయము. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం చివరి భాగం. మనుష్యులలో ఎవడను ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. చూడు కొన్ని మాటలు. మనుష్యుడు నన్ను చూచి బ్రతుకడు, ఎవడునూ ఎప్పుడునూ దేవుని
చూడలేదు. ఇక్కడేమన్నాడు? మనుషుల్లో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడనూ చూడనేరడు. చూడలేదు, చూడనేరడు. చెప్పండి, అది ఇంపాసిబుల్. చూడనేరడు. మనము కరెంటుకి ఒక సింబల్ ఉంది, ఇట్లా 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 కరెంట్ డిపార్ట్మెంట్లు ఇక్కడే ఉన్నారు. ఇట్లా ఉండి ఇట్లుండి ఇట్లుంటుంది. అంటే కరెంటు యొక్క సింబల్. కరెంటు మనము చూడాలని ప్రయత్నం చేయాలంటే చాలా పెద్ద ప్రమాదమే. దాన్ని చూడాలని ప్రయత్నం ఎవరు చెయ్యం, పొరపాటున తాకితే తప్ప. అప్పుడప్పుడు ఏదైనా కొన్నిసార్లు ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉంటే స్పార్క్ ఇస్తూ ఉంటుంది, స్పార్క్. అప్పుడు మనం చూడొచ్చు, జస్ట్ అది స్పార్క్ అని. నిజానికి ఒరిజినల్ కరెంట్ మనము చూడలేము. వాళ్ళ మనిషి మాట్లాడద్దు. ఇప్పుడు మేము తిరుపతిలో సేవ చేసేప్పుడు పుత్తూరు అని పేరుంది, విన్నారా? చిత్తూరు జిల్లా పుత్తూరు. అక్కడ మా సంఘానికి ఒక సంఘ పెద్ద ఉండేవాడు. ఆయన ఇంటి పైన హెవీ టెన్షన్ వైర్ లైన్ ఉంది, హెవీ టెన్షన్ లైన్ పైన ఇంకొక రూమ్ వేసుకునే ఆశ పుట్టింది ఆయన. పైన వైర్ ఉంది కదా అని ఆలోచన రాలేదు. సరే అడిగాడు, వేసుకోవచ్చు, రేకుల రూమ్ వేసుకోవచ్చు, ఏం కాదన్నారు. అది దానికి ఆయనకు చాలా దూరం ఉంది, కింద ఆయన రాడ్ అంది అన్నాడు. ఇటు రాడ్ అందించబోయాడు, ఆ పవర్ లాక్కుందండి. లాక్కొని ఆయన 90% మనిషి కాలిపోయే వరకు వదిలిపెట్టలేదు, పూర్తిగా కాలిపోయి కింద పడిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, కరెంటుని చూడడానికి ప్రయత్నం కూడా మనం ఇక్కడ బైబిల్ ఏమందంటే, ఆయన మనుషులలో ఎవడనూ ఆయన చూడలేదు, చూడ నేరడు. ఒకవేళ అనుకుంటే దేవదూతలు ఉన్నారు కదా, ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంది. ఓ రోజు నేను దేవదూతతో మాట్లాడినా, అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఓ దేవదూత దేవుని ఎప్పుడన్నా చూసినావా అని అడిగాను. అంటే దేవదూత అనింది, మేము మీ మానవులలాగా కాదు, మేము మీ మానవుల్లాగా కాదు. ఒకవేళ దేవదూతలకే కనుక గద్వాల్లో ఉన్న దేవదూతలు మీట ఈరోజు ఆరాధనకు రండి అంటే, ఒక్క దేవదూత కూడా ఒక్క సెకండ్ లేటుగా రాదు. అందరు ఇన్ టైంలో సెకండ్స్తో సహా కరెక్ట్గా వచ్చి అందరు మోకరించుంటారు. వాళ్ళ దేవదూతలు, వాళ్ళ పేరు ఏం పేరు? దేవదూతలు. వాళ్ళకున్న బలం ఏంటంటే దేవదూతలకున్న బలం ఏంటంటే ఆయన ఆజ్ఞను పాటిస్తాయంటే, అదే వాటి బలం అంట. ఇప్పుడు నీ సీక్రెట్, ఇప్పుడు ఇక్కడ ఎవరొస్తున్న అబ్బాయిలు నేను మీకు చెప్తున్నా, మీ జీవితంలో సక్సెస్ అవ్వాలని ఆశ ఉంది మీకు. యూత్కి ఏం ఆశ ఉంటుంది? సక్సెస్ ఎక్కడుందంటే, నేను చెప్తున్నా ఈరోజు, ఆయన ఆజ్ఞను తూచా తప్పకుండా ఎప్పుడైతే మనం శిరసావహిస్తామో మనం సక్సెస్ అవుతాం. బైబిల్ ఆ మాట ఉంది, ఆయన ఆజ్ఞలలో ఏదియూ వాటిని అతిక్రమించదు. ఏమంటే ఒక్క ఆజ్ఞ కూడా ఏ దేవదూత ఒక్క ఆజ్ఞ కూడా అతిక్రమించవంట. అవి నేను దేవదూత అడిగాను, ఎప్పుడైనా చూసినారా మీరంటే, అంటే అది మేము మీ మానవులలాగా కాదు, మీ మానవుల గురించి మాట్లాడొద్దనించింది. మీరు ఒకవేళ దేవుని చూడకూడదని మాకు తెలుసు, మాకు రెక్కలు అడ్డం ఉంటాయి చూడకుండా. మేము ముఖము కప్పుకుంటాం, కాళ్ళు కప్పుకుంటాం, మా దేహాన్ని కప్పుకుంటాం. దేవుని దగ్గరికి పోవాలంటే అన్నీ కప్పుకొని పోతాం. మాకు దేవునికి మధ్య సముద్రం అంత దూరం ఉంటాడు ఆయన. ఎంత దూరం? బైబిల్లో ఆ మాట ఉంది, సముద్రం ఆవల ఆయన ఉన్నాను, సముద్రం ఈవల. చదవండి అన్నమాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చదవండి. స్వచ్ఛమగు స్ఫటికం 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిన్న 4 జీవులు ఉండెను. 4 జీవులకు దేవునికి మధ్య ఏముందంట? సముద్రం ఉందంట. అంటే దేవునికి, జాగ్రత్త అండి, దేవునికి చాలా నియరెస్ట్గా ఉండేది ఎవరంటే జీవులు, దేవదూతలు కూడా కాదు. జీవులు 4 జీవులు అంటవి. సింహము, సింహము, ఎద్దు, మానవ రూపము, పక్షిరాజు. ఈ 4 రూపాలు కలిపితే ఇంకా అదొకటి విచిత్రమైన జీవి. అవి కూడా ఉన్నాయి. ఒక్కొక్క జీవికి 4 తలలు ఉన్నాయంట. చెప్పాను నేను ఒకసారి.
ఒక్కో జీవికి ఎన్ని తలలు ఉన్నాయంట? చదవండి అన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం దొరికిందా? యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం, ఒక్క నిమిషం, 10 కాదు, 12వ వచనం. ఆ 4 జీవుల యొక్క 10వ అధ్యాయం 12వ వచనం. ఆ 4 జీవుల యొక్క శరీరములు 14 చదువుకుందాం. కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. మొదటి ముఖము కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాలుగవది పక్షిరాజము. కెరూబు ముఖం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, ఎద్దు ముఖం అని. ఏమంట? ఎద్దు ముఖం. ఎద్దు ముఖము, సింహ ముఖము, పక్షిరాజు ముఖము, మానవ ముఖం. 4 తలలు ఉన్నాయంట ఒక జీవికి. ఎన్ని తలలు ఉన్నాయంట? దీని బైబిల్ ఈ లోకముస్తులు కాపీ కొట్టేసి వాళ్ళ యొక్క వాళ్ళ గురించి మాట్లాడద్దు. 10 తలలు, 4 తలలు, 7 తలలు పెట్టుకుంటారు. అంతవరకు తెలుసు మనకు. ఇంకొందరు చోట మీరు చూసి ఉండొచ్చు, 100 తలలు, 1000 తలలు ఇటు, 1000 తలలు ఇటు బొమ్మగుళ్ళు ఉన్నాయి. మీరు చూశారు లేదు, నేను చెప్పను. అవి ఇటు 1000 తలలు, ఇటు 1000 తలలు, వాటి స్వరూపం అని చెప్పి బొమ్మ వేస్తారు. సరే, మనం అవన్నీ మాట్లాడద్దు. అంటే దీని నుంచి కాపీ కొట్టారనుకుంటా నేను. యెహెజ్కేలు 10:12 ఇక్కడ ఏమంటాడంటే, ఆ 4 ముఖములున్న జీవులు దేవుని సింహాసనానికి చాలా దగ్గరగా ఉండేటివి. ఎట్లున్నాయంట? దేవుని సింహాసనానికి దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉండేది ఎవరంటే జీవులు. ఆ జీవులు కూడా మళ్ళీ దేవునికి మధ్య ఎంత దూరం ఉన్నాయంట? సముద్రము ఆవల ఉన్నాయి, సముద్రము ఈవల. సముద్రం అంటే ఏంది? గాజు వంటి స్ఫటికమును పోలిన సముద్రం. అవి కూడా ఇంతవరకు ఒకవేళ మనం అడుగుతాం, వాటికి రెక్కలు ఉన్నాయి, 6 రెక్కలు ఉన్నాయి వాటికి. ఆ రెక్కలతో చూడండి, ఒకసారి ఊహించుకోండి. 6 రెక్కలు ఉన్నాయి, 4 ముఖాలు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఊహించుకోవడానికి మనకు భయం అవుతుంది. అలాంటి రూపం వాటి, మన జ్ఞానానికి అందదు ఆ రూపం. మళ్ళీ దేహమంతా కన్నులంట. ఏమంట? దేహమంతా ఏమున్నాయంట? కన్నులు. లోపట వెలుపట కన్నులు అంట. అదేమిటో, రెక్కలకు కన్నులు ఉన్నాయంట, కాళ్ళకు కన్నులు ఉన్నాయి, ముఖానికి కన్నులు ఉన్నాయి. ఇది ఎట్లా సాధ్యము? ఊగకు మించిన భయంకర రూపం అది. అవి వాటి రూపం మనం చూడలేము. అవి ఎంత ఎత్తుంటాయంటే భూమి మీద నిలబడుకుంటే ఆకాశం ఎత్తుంటాయంట అవి. మన మొదటి దినవృత్తాంతాల్లో ఆ మాట ఉంది, చదవండి ఆ మాట. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం చదవండి. ఆ దూత రూపము, ఒక్క నిమిషం, 16వ వచనం. దావీదు కళ్ళెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దాని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనెపట్టలు కట్టుకున్న వారై సాష్టాంగ పడగా. ఇంకో మాట చదవండి, 21వ అధ్యాయం 35వ వచనం. యెహోవా దావీదు 30వ వచనం. దావీదు యెహోవా దూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడే దేవుని విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకు. దావీదు ఏమిటి? మందిరం పోవాలంటే భయం అంట ఆయనకి. అందరు చెప్పండి, మందిరంకి వెళ్ళాలంటే ఎందుకయ్యా నీకు దావీదు అంత భయపడి వస్తావేందయ్యా మందిరం పోవాలంటే? అయ్యా అక్కడ దేవదూత ఉందయ్యా, అక్కడ ఎవరున్నారు? దేవదూత ఉందయ్యా. ఎందుకయ్యా అంత భయపడి? ఆ దేవదూత చేతిలో కత్తి ఉందయ్యా. కత్తి ఉంటే ఏమైతే? ఆ కత్తి ఇట్లా అనిందయ్యా, 70,000 మంది చచ్చిపోయారయ్యా. అమ్మో నేను రాలేనయ్యా అక్కడ పోవడానికి. నేను అనుకుంటే బైబిల్లో దావీదు భయపడుట అనేది తెలియదు ఆయనకు. సింహం వస్తే బైబిల్లో మాట ఉంది, దానిని తరిమి. చెప్పండి, సింహం మనిషిని ధరుముతుందా, మనిషి సింహాన్ని ధరుముతాడా? మీరు కుక్కని ధరమని చూద్దాం. గద్వాలో కుక్కని ధరమండి.
కుక్కను గంజిపేట కొత్త ఊరికి వెళ్ళి ఆ ఊరిలో కుక్కని తరమండి, పోతుందా? నేను కొంచెం తేడా ఉందంటే అది లగిచ్చి ఎక్కడ పట్టుకోదంట, ఎగ్గిరి పట్టుకుంటుందంట. దాన్ని కుక్కను తరమలేం మనం. దావీదు సింహమును తరిమి దాని నోటనున్నటువంటి గొర్రెపిల్లను విడిపించినంతటి పరాక్రమవంతుడు, ఆయనకు భయం అవుతుందంట. ఇదేనికి దేవదూత ఉంది అక్కడ. ఈరోజు గద్వాల్ కర్మేయుల మందిరంలో కూడా దేవదూత ఉంది. అది మీకు తెలియదు, మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఆ దూత ఎప్పుడూ గడప దగ్గరే ఉంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఏ ఉద్దేశంతో వస్తున్నారు, ఏ ఉద్దేశంతో పోతున్నారు, ఎంత తీరిగ్గా వస్తారు, ఎంత లక్ష్యంతో వస్తారు, ఎంత అలక్ష్యంగా వస్తున్నారు, ప్రతీది రీడింగ్ వస్తూనే ఉంటుంది. ఏమన్నా చెప్పండి, రీడింగ్ చెప్పండి. ఒకప్పుడు విమానాల్లో, ఎయిర్పోర్ట్లలో బోర్డింగ్ పాస్ అని ఇచ్చేవాళ్ళు. ఏమి ఇచ్చేవాళ్ళు? బోర్డింగ్ పాస్. ఆ బోర్డింగ్ పాస్ టైంకి 1 సెకండ్ తర్వాత పోతే టికెట్ వచ్చేది కాదు. బోర్డింగ్ పాస్ టైంకి చెప్పండి, 1 సెకండ్ తర్వాత వచ్చినా కూడా టికెట్ బయటికి రాదు. సార్ మీ టికెట్ మీరు రిజర్వేషన్ చేసుకున్న క్యాన్సిలే సార్, కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు, మీరు మన నెక్స్ట్ ఫ్లైట్కి పోల్సిందంటారు. అంత ఒక కంప్యూటర్కి అంత సిస్టమ్ ఉంటే దేవదూతకి సిస్టమ్ ఉండదా అండి? భయం అవుతుంది చెప్పాలండి. మానవులంగా మనకు అవిధేయత అనేది మన సహజ లక్షణం. చెప్పండి, మానవులంగా అవిధేయత అనేది సహజ లక్షణం. మన ఊపిరి తీసుకుని ఎంత సహజంగా జరిగిపోతుందో మనలో కూడా అవిధేయత అనేది మన న్యాచురాలిటీ. అది మనము తీసివేసుకోలేని సహజ స్థితి. అదే మానవుడు అంటే. కాబట్టి ఇప్పుడు ఆ దేవదూతలు అంత దూరంలో అక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవడునూ ఏ మనుషులలో ఎవడునూ ఆయన చూడలేదు, ఎవడునూ చూడనేరడు. అంత భయంకరమైన స్వరూపమైంది ఆయన. ఆ పురాతన కాలం నుండి ప్రత్యక్షము అవుతుంది. ఇంకొక మాట చదువుదాం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను 4వ అధ్యాయం తీసినారా? చదవండి. 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచుండలేదు. చాలు, మళ్ళీ ఒక్కసారి అందరూ మళ్ళీ చదవండి మొత్తం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచుండలేదు. మనం ఒక్కనినొకడు ప్రేమించేలా దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమును. ఏం మాట తెలిసేది. 1 యోహాను 4:12 కంఠస్థం చేసుకోండి. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచుండలేదు. అందరూ చెప్పండి ఇంకోసారి, వన్స్ మోర్. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. ఏ మానవుడు దేవుని చూడలేదు. ఏ మానవుడు ఎన్నడూ ఎప్పుడు ఏనాడు దేవుని చూచుండలేదు. ఎవడునూ చూడలేదు, చూచి బ్రతకడు. అది దేవుని యొక్క క్వాలిటీ, అదే దేవుని యొక్క స్టాండర్డ్స్. జీవులు చూడాలంటేనే వాటి రూపమే భయంకరం, వాటినే చూడలేం మనం. అలాంటివే సముద్రం అవతల ఉండి కాళ్ళు ముఖాలు కప్పుకొని దేవుని ఎదుట నిలబడతాయంట. ఒకవేళ దేవదూత, ఒకవేళ నాలాంటి ఒక అవిధేయతని దేవదూత నేను అనుకోండి, ఏముందిలే ఇన్ని రోజుల నుంచి పరలోకంలో ఉన్నాం కదా, వాళ్ళు అవేం మాట్లాడుకో భాష. రాజన్న ఒక దేవదూత, నేను ఒక దేవదూత అనుకోండి. రాజన్న ఎన్ని రోజుల నుంచి పరలోకంలో ఉన్నాం. అవునయ్యా, నేను కూడా పరలోకంలో ఉన్నబట్టి కొన్ని కోట్ల ఏళ్ళు అయింది. ఒక్కసారైనా దేవుని చూడవని బతుకేనా? ఒక్కసారి చూస్తాయా? రాజన్న అంటాడు. రాజన్న దేవదూత ఏమంటాడు? వద్దు అబ్రాహ్మణ, చూస్తే బూడిద అయిపోతావు. ఏమైపోతావు చెప్పండి? చూస్తే నువ్వు ప్రయత్నం చేయొద్దు అబ్రాహ్మణ అంటే, పో రాజన్న, 24 గంటలు పరలోకంలోనే ఉండి ఒక్కసారినా దేవుని చూడకుంటే అది బతికేనా? మనం కొన్నిసార్లు నాకు జబ్బు ఉంది, ఏదో షుగర్ ఉంది, నాకు కిబానీ తెలుసా? కిబానీ తెలుసా అండి మీకు? అది ఒక ఫ్రూట్, దాంతో ఒక జ్యూస్ చేస్తారు. అది ఎంత బాగుంటుందంటే, దాంట్లో కనుక వెనీలా ఐస్ క్రీమ్ కలుపుకుంటే స్వర్గం పెద్దడి దూరంలో ఉంటుంది. అంత బాగుంటుంది అది, నాకు ఇష్టం. పెన్నీళ్ళలో దొరుకుతుంది ఎప్పుడైనా, మంచి కాస్ట్లీ పెన్నీళ్ళు.
ఇంకా మీరు నమ్మని చెప్తే బోల్స్ తాగేస్తా. వాళ్ళు బౌల్ ఇస్తారండి, బౌల్కి వేసి ఇస్తారు, ఒక టేబుల్కి ఒక బౌలు. నేను ఇంకా బిర్యానీ అవన్నీ తిన్ను, చచ్చిపోతే పోతే ఇది తినని బతుకు వేస్ట్ అని చెప్పి మీరు నమ్మని చెప్తే 4 బౌల్స్ తాగిన ఒకసారి. బౌల్స్ అంటే ఇంతండి, దగ్గర 1/2 లీటర్ ఉంటుంది. 2 లీటర్ల కిబాని జ్యూస్ తాగేసిన. అది ఎంత దాని టేస్ట్ సమానమైన ఇంకోట్లేదు, అంత టేస్ట్ ఉంటుంది. మనకు ఇప్పుడు చచ్చిపోతే పక్కన అన్న వద్దన్న షుగర్ ఉంది నీకు, అరే మాట్లాడద్దు బ్రదర్ నువ్వు అడు తిరుగు అని. మా భార్య ఉండదు అక్కడ, ఆమె ఇక్కడ ఉంటుంది. ఇంకా తాగి అమ్మయ్య నా బ్రతుకు ధన్యమైంది అనుకుంటా. ఇప్పుడు కొన్నిసార్లు మనల్ని ఎక్కువ పట్టి పంగనామాలు పెడితే పక్కకి వెళ్ళి తుడుచుకుంటాం. పెడతా పంగనామాలు అని చెప్పి పెడతాము. ఎంతసేపు ఉంచుకుంటామండి, ఇంకా అలర్జీ చూసి తుడిచేసుకుంటాం. బలవంతంగా ఏది చెయ్యలేము, చెయ్యజాలం. ఆ దేవదూత ఒకవేళ మనలాంటి దేవదూత అనుకోండి, ఇన్ని రోజులు పరలోకంలో ఏం లాభము, ఒక్కసారిన దేవుని, నా అంశం ఏంటంటే ఒక్కసారిన దేవుని చూడని బతుకు, చెప్పండి, ఒక్కసారిన దేవుని చూడని బతికేనా బతుకు వేస్ట్. చూసి తీరుతా అనుకొని ఒక దేవదూత, నేనే రాజన్న దేవదూత చూడలే, అబ్రాహం దేవదూత ఇట్లా రెక్క పెట్టుకుని ఏమనుకోకండి, ఇట్లా కొంచెం సైడ్ దించి ఇట్లా చూశానే అనుకో, క్షణంలో బూడిదైపోయింటాను, నా ఉనికి మాయమైపోతుంది. అది పరలోకం యొక్క స్టాండర్డ్స్. వాడికి తెలుసు బూడిదైపోతామని, అది కూడా ఉంది బైబిల్లో. వారిని బూడిదకు సామెతకు కారణంగా చేసి తిని, బూడిదకును భీతికిని. చదవనమాట ఎహెజ్కేలు గ్రంథం 28లో ఉంది. ఎహెజ్కేలు దేవదూతలకు తెలుసు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమైపోతామో. అందరు చెప్పండి గట్టి పలకండి బాబు. దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమైతాము తెలుసా? బూడిదైతాము, భీతికి కారణమవుతాము. చదవనమాట ఎహెజ్కేలు 28వ అధ్యాయము. అందరు చదవాలి, యవనస్తులు ముఖ్యంగా చదవండి. 19వ వచనం. జనులలో నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉంది. పైన చదవండి 18వ వచనం. అందరు చెప్పండి. నిన్ను బూడిదగా చేసేదను, నిన్ను భీతికి కారణముగా ఉండు. నీవు భీతికి, ఇప్పుడు మనము దయ్యం అంటే భయపడమా అండి? భయపడము. ఎంత మనగాడైనా మీసాలు తిప్పి ఇంత పెద్ద నిమ్మకాయలు పెట్టినాడైనా సరే, ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్లోకి దయ్యం వచ్చింది అనుకో, ఇంకా వాడు ఏమైపోతాడు? షాక్కు గురై చచ్చిపోతాడు. ఇప్పుడు సైన్స్ దాన్ని డెవలప్ చేయాలని ట్రై చేస్తుంది. అసలు ఏంది దయ్యం ఉందా లేదా, వాట్ ఈస్ ద డెవిల్ అని దాని మీద ఎన్ని రీసెర్చ్లు చేస్తారు కానీ దానికి దొరకట్లే వాళ్ళకి. కానీ దయ్యం ఉందని వాళ్ళు ఆఖరి ఫైనల్ చెప్తున్నారు. దయ్యం ఉందని చెప్తారు కానీ దాని మీద రీసెర్చ్ చేయడానికి ట్రై చేసి భయపడిపోతాను. నా అంశం ఏంటంటే, దేవుని ఆజ్ఞ అతిక్రమించిన దేవదూతలు ఏమయ్యారు? బూడిదగాను భీతికి కారణముగాను దేవుడు మార్చేశాడు. వాళ్ళకి తెలుసు ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతాము? బూడిద, భీతి. మళ్ళీ చెప్పండి, ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతాం? మళ్ళీ ఒకసారి చెప్పండి, ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతాం? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అది దేవునికి ఎవరికి తెలుసు? దేవదూతలు తెలుసు. అందుకే అవి ఇంతవరకు దేవదూతలుగానే ఉన్నాయి. వాటి మహిమ తగ్గిపోలే. వాళ్ళ సక్సెస్. ఈరోజు నువ్వు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు తెలుసా? నువ్వు దేవుని ఆజ్ఞకు నువ్వు భయపడట్లే. భార్యలు భయపడట్లే, భర్తలు భయపడట్లే, పిల్లలు భయపడట్లే, తండ్రులు భయపడట్లే, విశ్వాసులు భయపడట్లే. విశ్వాసులు సేవకుని కాదు భయపడాల్సింది, ఎవరికి భయపడాలా? దేవుని. సేవకునికి భయపడితే భక్సింగ్ గారు ఉన్నంతవరకు భయపడి సేవ చేశారు. ఈరోజు ఏమైంది? భక్సింగ్ గారు వెళ్ళిపోయి 40 ఏళ్ళు అయింది. ఏమైంది మన బతుకు? భక్సింగ్ గారికి భయపడారు. అప్పుడు దేవునికి భయపడాలా, భక్సింగ్ గారికి భయపడాలా?
భక్సింగా 2 రోజులు ఉంటాడు, 100 ఏళ్ళు ఉంటే గొప్ప. సేవకుడు ఎంతసేపు కావాలంటాడు? దేవునికి భయపడవాడే ధన్యుడు. ఆయనకు భయపడాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. కాబట్టి ఈ యేసుక్రీస్తు వారు ఆయన పురాతన కాలం నుండి ప్రత్యక్షము అగుచు. మరి ప్రత్యక్షమైంది ఎవరంట? చదవండి ఇప్పుడు యోహాను సువార్త, యోహాను సువార్త చదవండి, 5వ అధ్యాయం, జాన్ గాస్పెల్ 5 చదవండి. 5వ అధ్యాయం ఒక్క మాట, 27వ వచనం, 27. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు జాగ్రత్త చదవండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును. ఎవరి గురించి చెప్తారు ఈ మాట? యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుని గురించి చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని స్వరం అంట. చెప్పండి. ఏ కాలమందు వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. బైబిల్ మరి ఈ మాట బైబిలేనండి? ఇట్స్ ఎ బైబిల్ ఆర్ నాట్? జాన్ 5:27, 5:27 చివరి మాట ఇంకొకసారి చదవండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు. ఇప్పుడు మరి పురాతన కాలమంతా మాట్లాడింది దేవుని స్వరము కాదని అర్థమైంది, దేవుడు కాదని అర్థమైంది మనకు. మరి మాట్లాడింది ఎవరు? అందరు దేవుని చూచినని రాయబడింది. అందరు దేవుడు అబ్రహాంతో మాట్లాడి వెళ్ళిపోయినని రాయబడింది. అందరు దేవుడు పరమునకు వెళ్ళిపోయినని రాయబడింది. దేవుడు నేను దేవుని ముఖమును ముఖాముఖిగా చూచితని రాయబడింది. దేవుని ఆ మోషే వలె దేవుని ముఖాముఖిగా మాట్లాడిన మనుషుడు ఎవడు? ఇంకొకరు లేరు రాయబడింది. యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో యెహోవా స్వరము క్లియర్గా ఉందన్నమాట. యెహోవా స్వరం, సంఖ్యాకాండం 7:89 అంత యెహోవా స్వరము వినెను. ఇంత క్లియర్గా యెహోవా 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 దేవుడు అని రాయబడింది. మరి ఆ దేవుడు ఎవరు? ఆ యెహోవా ఎవరండి? ఆదామా ఎక్కడున్నావు అని మాట్లాడింది ఎవరు? యెహోవా దేవుడా? ఎవరండి చెప్పండి? దేవుడు అంటారు. మళ్ళా దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరము వినలేదు, ఏ నరుడు చూడడు, చూడనేనడు, బతకడు. ఇప్పుడు మరి మాట్లాడింది ఎవరు? ఆయనే యేసు. ఆదామా ఎక్కడున్నావు అనింది ఎవరు? ఏమి నేను తినవద్దన్న చెట్ల ఫలములు తింటివా అన్నది ఎవరు? ఓ స్త్రీ నువ్వు చేసినది ఏమిటి అని అడిగింది ఎవరు? ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని చెప్పింది ఎవరు? అబ్రామా నీ సంతానము దీవించమని చెప్పింది ఎవరు? నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడువనని చెప్పింది ఎవరు? 5 గ్రంథములు పర్వతం మీద రాయించింది ఎవరు? మన పితరులందరితో ప్రవక్తలందరితో మాట్లాడింది ఎవరు? సొలొమోనుకి ఆ రాత్రి ఆ యొక్క గిబియోన్లో ప్రత్యక్షమై మాట్లాడింది ఎవరు? ఇప్పుడు మనంతటిని అర్థం చేసుకుంటే, బైబిల్ అంతటి అర్థం చేసుకుంటే మనకు ఫైనల్ దొరికేది ఎవరంటే ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? యేసు. ఈ విషయం మనకు అర్థం కావాలి. దేవుని ఎవరు చూడలేదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడనేరడు, చూచి బ్రతకడు. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు. ఏ మానవుడు చూడలేదు, ఎవడునూ చూడలేదు. ఎన్ని లెవెల్స్ చూడండి ఇవి. మీకు ఒక మాటలో చెప్పలేకపోతున్నాను. ఇన్ని లెవెల్స్, ఇంత హై లెవెల్ దేవుణ్ణి ఈరోజు మానవుడు పరిచయం చేయడానికి ఆయన దిగివచ్చిన రూపం ఏంటంటే ఆయనే యేసు. అందుకే మీకా గ్రంథం అన్నాడు, ఆయన పురాతన కాలం నుండి ప్రత్యక్షము అగుచూ ఉండెను. చెప్పండి. పురాతన కాలం నుండి ప్రత్యక్షము అగుచూ ఉండెను. ఇక్కడ ఈరోజు నీకు కూడా నీ యొద్దకు వచ్చి నువ్వు పడిన స్థలంలోకి, నువ్వు పడిపోయిన స్థలంలోకి నిన్ను దర్శించి నేను రక్షణలోకి తెచ్చిన వ్యక్తి ఎవరు? బైబిల్ చెప్తాను, చదవండి 2 మాటలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం,
మార్కు సువార్త 16 చదవండి. 16వ అధ్యాయం 19వ అధ్యాయం 16వ అధ్యాయం 19వ వచ్చి 20వ వచనం అందరు చదవండి. అందరు గమనించండి. ఈ యేసు పలకండి. ఈ యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత ఎక్కడికి పోయాడంట? అందరూ ఒక మాట పలకండి. పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మాట్లాడేదాకా అన్నాడు. మాట్లాడే చివరి మాట ఏంది? మీరే నాకు సాక్షులు. ఏమన్నాడు? ఆ మాట అయిపోయిన క్షణమే ఒక మేఘం వచ్చిందంట. వచ్చి యేసుప్రభుని కమ్ముకొని యేసుప్రభువారిని పరలోకానికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకువెళ్ళింది? 3వ ఆకాశాన్ని. 3వ ఆకాశములో పైన దేవుని సింహాసనం మీద కూర్చోపెట్టిందంట. ఏం మాట తెలిసింది? ఎక్కడ కూర్చోపెట్టింది? దేవుని కుడిపార్శ్వం. ఒక మాట గుర్తుపెట్టుకో, మనం కూడా ఒక దినం ఈ భూలోకం విడిచిపెడతానే మనము కూడా పరలోకమునకు చేర్చుకొనబడతాం. చేర్చుకొనబడి దేవుని సింహాసనం మీద కూర్చుంటాం. ఇది నిజం. రెండు సందర్భాలు. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఆయనతో కూడా జీవించుదుము. ఆయన చూడమాట ఎఫ్ఎస్సి 2వ అధ్యాయంలో ఉందన్నమాట. ఎఫ్ఎస్సి 2 చదవండి. 2వ అధ్యాయం అందరు చదువుకుందాం. 7వ వచనం. క్రీస్తు యేసునందు 2:7 క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. మళ్ళొక్కసారి గమనించాడమ్మా. మన క్రీస్తు యేసునందు ఆయన, జస్ట్ వినండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపాడంటే రక్షించబడ్డం అర్థం. అంతే డీటెయిల్స్ చెప్పలేను ఇప్పుడు. రక్షించబడిన తర్వాత మన ఎక్కడ కూర్చోబెట్టాడంట? ఆయనతో కూడా. ఇప్పుడు వచ్చి అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, చిన్న పిల్లలు కనపడారు బుడ్డోళ్ళు అంటే సంవత్సరంన్నర ముద్దుకుంటారు. అమ్మ మంచి పౌడర్ పూసి చక్కగా తయారైతే దగ్గర తీసుకొని ఏం చేసుకుంటాం? ఇంకా నెక్స్ట్ ఎక్కడ కూర్చోపెట్టుకుంటాం? ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాం. ముద్దుగున్న పిల్లలు తీసుకొని ఇవ్వండి అక్క అంటాం. మన చేతులు వచ్చేస్తే తీసుకుంటాం. ఏం చేస్తాం? ఎంత పెద్దోళ్ళకైనా పిల్లలంటే ఇష్టమా కాదా అండి? చిన్న క్యారెంతలు కొట్టే బిడ్డలు, బుడ్డోళ్ళు ఫస్ట్ ఇయర్ బర్త్డే అయిపోయిన తర్వాత చాలా అందంగా ఉంటారు వాళ్ళు. సెకండ్ ఇయర్ లోపు ముద్దుగా ఉంటారు. తీసుకుంటాం, ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాం. రక్షించబడిన ప్రతి విశ్వాసి స్థానం ఏంటంటే యేసుప్రభు యొక్క ఒడి. ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎంతమందిని కూర్చోబెట్టుకున్నాడంట? రక్షించబడిన ప్రతి కూర్చుండబెట్టెను అంటే జరిగిపోయిందా, జరగబోతోందా? కూర్చుండబెట్టెను. మళ్ళీ ఇంకోసారి కూర్చుండబెట్టెను అంటే, ఇప్పుడు నువ్వు లేరా, మోషే లేరా, జోయల్ నువ్వు లేరా, జోయల్ బాంచాడా, త్వరగా జోయల్కి త్వరగా రారా. ఇప్పుడు వీడున్నాడు బుడ్డోడు, వీడిని తీసుకొని పైకి వీడు విశ్వాసి, నేను యేసుప్రభు అనుకోండి. వీడిని తీసుకొని ఏం చేశాడు? నేను నాతో కూడా కూర్చుండబెట్టి ఎత్తుకొని అయిపోయింది. కూర్చో. దొడ్డుకున్నాడు, ఎత్తుకోలేను. బుడ్డోడు అంటే ఎత్తుకునేవాడిని. ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దిస్ పాస్ట్ టెన్స్. చెప్పండి. పాస్ట్ జరిగిపోయింది. నిన్నటి దినం జరిగిపోయిందా, ఇంకా ఉందా? December 24, 2022 అయిపోయిందా, ఉందా? అయిపోయింది. లక్షలు పోసిన మళ్ళీ వెనక్కి రాదు. 24 అయిపోయింది. యేసుక్రీస్తులో రక్షించబడిన ప్రతి విశ్వాసిని ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. ఇంకోటి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదవండి. 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నేను నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద నందు కూర్చుండిన ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనందు. ఏమి లెవెల్ పోడండి, ఎంత లెవెల్ తెలుసా? ఒక మనిషికి అధికారం అనే, అందరు చెప్పండి ఒక మాట, బల ఉంటుంది మాట. ఒక మనిషికి
అధికారం అనే రుచి తగలనేకూడదు. ఏం రుచి అండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏం రుచి? మళ్ళీ ఏం రుచి? బిర్యానీ రుచి తెలుసు, బవార్చి బిర్యానీ తెలుసు, ఆస్టోరియా బిర్యానీ తెలుసు, ఇంకా ప్యారడైజ్ బిర్యానీ తెలుసా లేదండి? తినలేదు ఇప్పుడు? ప్యారడైజ్ బిర్యానీ, బవార్చి బిర్యానీ, ఆస్టోరియా బిర్యానీ, అప్పుడు గ్రీన్ బవార్చి కొత్తగా వచ్చింది. ఈ బవార్చీల బిర్యానీలు తెలుసు మనకు. అధికారం అనే రుచి బిర్యానీ, అది టేస్ట్ చేసినామో దాని నుంచి కొంచెం లెవెల్ తగ్గిస్తే కూడా మన ప్రాణము గిలగిలగిల కొట్టుకుంటుంది. యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు దేవుడు ఎంత మంచోడంటే తన అధికారాన్ని మనందరితో పంచుతున్నాడు. చెప్పండి. తన అధికారాన్ని మనందరితో కూడా. అక్కడ మాట ఉంది, నేను నా తండ్రితో కూడా కూర్చుండిన ప్రకారం. చెప్పండి. కూర్చుండి ఆల్రెడీ నేను కూర్చున్నాను. ఇప్పుడు నేను బ్రేక్ ఇస్తా ఇక్కడ. ఇప్పుడు యేసు ఎక్కడ కూర్చున్నాడు? పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. పని ఎక్కడ చేస్తున్నాడంట? అందరు చెప్పండి. యేసయ్యకు ఆఫీసు పరలోకం, డ్యూటీ భూలోకం. చెప్పండి. ఆఫీస్ ఎక్కడ? మళ్ళీ ఒకసారి. యేసయ్య ఆఫీస్ ఎక్కడ? కుర్చీ ఎక్కడుంది? ఆఫీస్ ఎక్కడుంది? ఆడ కూర్చున్నాడు. డ్యూటీ ఆడ చేస్తాడు, అందరి దగ్గర చేస్తాడు. ఇప్పుడు మన బ్రాంచ్లే 13 బ్రాంచులు ఉన్నాయి. మన గద్వాలకి 13 బ్రాంచుల్లోకి వెళ్ళి పనిచేస్తున్నాడు. ప్రతి విశ్వాసి కుటుంబంలో పనిచేస్తాడు, ప్రతి విశ్వాసి అంతరంగంలో కూడా పనిచేస్తాడు. చిన్న తప్పు చేయగానే వెంటనే కరెక్షన్ చేస్తాడు. మరి మనం అనుకుంటున్నాం సెల్ లేకుంటే ఒకసారి ఊహించుకోండి, సెల్ లేకుండా ఊహించుకోండి మీ లైఫ్ని. ఏం రాజన్న, ఏం యూత్, ఏం అహరోన్, సెల్ లేకుండా లైఫ్ని ఊహించుకో. ఏమి లేకున్నా బతకగలం. కానీ సెల్ లేకుంటే మరి భక్సింగ్ గారి సెల్ లేకుండా 70 ఏళ్ళు ఎట్లా సేవ చేశాడు? 70 ఏళ్ళు భక్సింగ్ గారికి ఏం లేదండి. 1927 నుంచి 1986 వరకు 70 ఏళ్ళు, దగ్గర 70 సంవత్సరాలు ఆయన సెల్లే లేదే. ఆయనకి సెల్ నంబరే లేదు. ప్రపంచానికి గడగడలాడించాడే. విలియం కేర్కి ఏ సెల్ ఉంది? కానీ మనం అనుకుంటున్నాం మనం యేసుప్రభు యొక్క శక్తిని మనం తక్కువ చూస్తున్నాం. ఆయన పరలోకమందు ఉన్నాడు. నా అంశం ఏంటంటే మన సెల్ లేకుండా బతకగలంటే నాకు సెన్స్ చెప్తాను. వెంటనే సెన్స్ చెప్పింది. మరి భక్సింగ్ గారు సెల్ లేకుండా సేవ చేయలేదా అని సెకండ్స్లో చెప్పింది. నాకు అర్థమైందంటే ప్రభు నేటికి పనిచేస్తున్నాడు. ఆయన ప్రత్యక్షం అగుచూ ఉండేను. చెప్పండి. ఈరోజు మందిరంకి వచ్చావు, క్రిస్మస్ సందర్భంగా మందిరంలో కూర్చున్నావు. దీని వెనక ఆయన నీకు ప్రత్యక్షం అయితేనే వస్తావు నువ్వు. చెప్పు. ఆయన నీకు ప్రత్యక్షమై నీతో మాట్లాడి, నీతో ముచ్చటించి, నిన్ను దర్శించి, నిన్ను ఒప్పించి, నిన్ను జయించి, అందరూ చెప్పండి, నీతో మాట్లాడి, నిన్ను ఒప్పించి, నిన్ను దర్శించి, నిన్ను జయించి, నిన్ను నడిపించి, రక్షించినాడు, దర్శించినాడు, ఒప్పించినాడు, తర్వాత ప్రత్యక్షమైనాడు. మన అంశం ఏంటి? ఏమయ్యాడండి? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం మగుచూ ఉండెను. ఇంకా అందరూ చెప్పండి. ఆయన ప్రత్యక్షత ఇంకా అయిపోలే. చెప్పండి. ప్రత్యక్షమాయను అంటే పాస్ట్ టెన్స్, ప్రత్యక్ష మగును ఫ్యూచర్ టెన్స్, ప్రత్యక్ష మగుచూ ఉండనంటే ఏ ప్రెజెంట్ కంటిన్యూషన్. అందరు చెప్పండి. ఏ ప్రెజెంట్. 3 చెప్పండి. ప్రత్యక్షమాయను, ప్రత్యక్ష మగును, ప్రత్యక్ష మగుచూ ఉండును, ప్రత్యక్ష మగుచూ ఉండెను. ఈరోజు ఈ మందిరానికి వచ్చిన మీ అందరి జీవితాల్లో ప్రత్యక్షం అయినాడు, ప్రత్యక్షం మగుతూనే ఉన్నాడు. ఒక దినం చదవనమాట. ఎంత బాగుందన్నమాట. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. నిద్రపోకండి, పండగ పూట కూడా నిద్రపోతారు. ఎట్లా చేయాలబ్బా మీతో. 3వ అధ్యాయం తీయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. అందరు చాలా చక్కటి వచనం. 4వ వచనం. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు
మీరును ఆయనతో కూడా మహిమయందు. ఈ మాట మీకు అర్థమైంది లేదు? మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదుము. పలకండి, ప్రత్యక్ష పరచబడుదుము. ఇంతవరకు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రత్యక్షము అవ్వబోతాడు. మన ఇది చూడండి, ఈ 3 టెన్స్ మన జీవితంలో యాక్టివేటు అవుతూనే ఉన్నాయి. ప్రత్యక్షం ఇప్పుడు మీరు గమనించారు, ప్రత్యక్షమాయను చదవండి అన్నమాట. అది కూడా ఉంది, చదవండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను 3వ అధ్యాయం. 1 యోహాను 3వ అధ్యాయం చదవండి. 5వ వచనం. పాపములను ఎనిమిదో వచ్చి కూడా చదవండి. అందరూ 2 మాటలు చెప్తూ పలకండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. మళ్ళీ చెప్పండి అన్నమాట. నేను చెప్పండి 1 యోహాను 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు. మళ్ళీ ఒక్కసారి చదవండి. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలీదా? మీకు తెలుసు కదా. ఒక మాట, మన జీవితంలో ఎన్ని పాపాలు ఉండేటివండి? ఏం రాజన్న, రక్షణ పొందముందు ఎన్ని పాపాలు ఉండేటివి? ఏం నతానియేలు చూసే శుద్ధపప్పులాగా కూర్చున్నాడు, కానీ పెద్ద నంగనాచి. ఎవరు? అవునా కాదా? ఒప్పుకోయా? ఏం సురేష్ అన్న, ఏం నాగేష్ అన్న, ఏం సామాన్యులు వీళ్ళంతా? ఏమయ్యా, ఏం ఎవరు భక్తుని తీసుకున్నావా? తీసుకోకముందు ఎవరు నువ్వు? పెద్ద పాత దయ్యం. ఏం దయ్యం? అందరంతే, కామనుభూతాలు అన్నీ. ఏం భూతాలు? కామనుభూతాలు. అందరు రక్షణ పొందకముందు మన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చెప్పండి అందరూ. రక్షణ పొందకముందు మన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలామంది సాక్ష్యం చెప్పండి, కొన్నిసార్లు పాత సంగతులన్నీ చెప్తాండ్రు. నాయన అవన్నీ చెప్పొద్దురా నాయన, నేను ముందే చెప్తా. సాక్ష్యం చెప్తావా? అవన్నీ ఏం చెప్పొద్దు అంటా. నీ పాత కథ మాకు అవసరము లేదు. కొందరు ఆయన తన పాత కథ గంట చెప్తాడు. పేరు చెప్పనులే మీకు, మీ అందరు తెలుసు. ఆయన పాత కథ గంట చెప్తాడు. నేను అవన్నీ ఒక ఎవరొస్తున్నాడు, అన్న అన్నీ చేసి దేవుని నమ్ముకున్నాడు కదా, నేను కూడా అన్నీ చేసి నమ్ముకుంటాడు. బాబోయ్, ఇది ఎటు తిరిగి ఎట్టుపోతాను చూడు బండి. పాత కథ ఎక్కువ మనము చెప్పండి అవసరము, దాని ద్వారా ఎలాంటి క్షేమము ఎవరుకుండదు. కొత్త కథ చెప్పు. బైబిల్ అంటుంది, పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు బాగుగా తెలియను. నేను మారాను. రెండవది చదవండి, అందరూ చెప్పండి. అపవాది క్రియలు లయపరచుటకే ఆయన ప్రత్యక్షమాయన. ఏం మాట్లాడేవి? ఆయన పురాతన కాలము నుండి ప్రత్యక్షము అగుచూ ఉండేది, ఇంకా అవుతూనే ఉన్నాడు. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఇంకో మాట ఏంది? అపవాది క్రియ లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. మనందరిలో ఏమనుకోకండి, ఒకప్పుడు అపవాది క్రియలు ఉండేటివి. ఏం క్రియలు చెప్పాల జోయల్? ఏం క్రియలు ఉండేటివి? అపవాది క్రియలు. అపవాది క్రియలు అంటే ఏంది? మొండితనం, ఆటిజం. నేను విన్నాను. డాడీ అంటే వద్దు నాయన, నువ్వు ఇంట్లో నేను వస్తా, వద్దురా, బయటకు పోతాను, దూరం వద్దురా, నేను వస్తా, వద్దురా. వాళ్ళని చంప మీద పఠాను కొట్టాడు, అయినా వాడు ఆగట్లేదే, నేను వస్తా అంటే ఆ జిద్దే అదేంటి? అపవాది. కొందరు భార్యలు భర్తకు లోబడరు. నువ్వు చెప్తే నేను వింటానరా అంటారు. ఏం చెప్తారు చెప్పండి? నువ్వు చెప్తే నేను వింటానరా రా అనరు, కానీ నోట్లో మనసులో అనుకుంటారు. బయటికి ఏమో నువ్వు చెప్తే నేను అంటారు, కానీ లోపల ఏమనుకుంటారు? నువ్వు చెప్తే నేను వింటానరా.
అదే అపవాది క్రియ. చెప్పండి, అపవాది క్రియ అది. భర్తకు లోబడని స్త్రీ అపవాది యొక్క చెరలో ఉన్నట్లే. భార్యను ప్రేమించని భర్త అపవాది చెరలో ఉన్నట్లే. తల్లిదండ్రులకు లోబడని పిల్లలు అపవాది చెరలో ఉన్నట్లే. కాబట్టి అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు ప్రత్యక్షమాయను. మనందరిలో ఒకప్పుడు ఫుల్ ఉన్నాయి, మొత్తం అవే ఉన్నవన్నేవి. మన ఒక అక్క చెప్తాను సాక్ష్యం. వాళ్ళ అల్లరి చెప్తే బ్రదర్ తెల్లారుతుందంట. రాత్రి 10 గంటలకు మొదలు పెడితే భర్త అల్లరి, పొద్దున తెల్ల కోళ్ళు కూసేవంట. అరిసి అరిసి గొడవపడి గిన్నెలు పగిలిపోయి, కూరలన్నీ పగిలిపోయి, ఎవ్వడు బూ తినకుండా పనుకునే వాళ్ళంట. ఒక మాట కాదు, ఇవన్నీ ఏంటివి? అపవాది క్రియలు. ఈ అపవాది క్రియలు లయపరచుటకే మనుష్య కుమారుడు. ఏ దేవుడండి ఆయన! ఎవడునూ ఎన్నడూ చూడలేదు ఆయన్ను, చూడనేరడు, బ్రతకనేరడు, చూచి బ్రతకడు, ఎప్పుడునూ చూడలేదు. అలాంటి దేవుడు ఆఫ్టర్ ఆల్ నీ జీవితం కోసమే నీ ఇంటికి వచ్చాడు, నీ ముందుకు వచ్చాడు, నీ వెంట పడుతూనే ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ జోయల్ అంటే కూడా పడుతున్నాడు. చెప్పండి, ఆఫ్టర్ ఆల్ జోయల్ అంటే చిన్నోళ్ళంటే కూడా పడుతున్నాడు. వద్దు బిడ్డ, వద్దు నాన్న, వద్దు నాన్న, నువ్వు చెడిపోద్దురా, నువ్వు చెడిపోద్దురా. యవనస్తులు చూసే సామాన్యుల ఇల్లు తబలా కొడతారు, కంజరు కొడతారు, కానీ ఎన్ని అపవాది క్రియలు ఉంటాయి ఎవరికి తెలుసు వీళ్ళలో? వీళ్ళవే. నువ్వెంత ఆఫ్టర్ ఆల్, నువ్వు ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఆఫ్టర్ ఆల్ కానీ నేను పోతే ఏమన్నా లోకానికి ఏమైనా నష్టమా? ఏమండి, పోయాడని చెప్తాం, ఇంకా దినం మట్టేస్తాం, దినం పెడితే మటన్ తిని చికెన్ తిని పోతాం, మర్చిపోతాం. ఒక వారం అయిందంటే చెప్పనా, ఒక వారం అయిందంటే నేను యాద్ చేసుకునేవాడు కూడా ఉండడు. ఏంది నీ బతుకు? నీ బతుకు ఏంది? ఆ ఊపిరి కాస్తూ పోయిందంటే వారమే గుర్తుపెట్టుకునే నేను. వారం తర్వాత నువ్వెవరో కూడా ఎవరికి సంబంధమే ఉండదు. ఆఫ్టర్ ఆల్ నువ్వు నీ కొరకు ఆయన ప్రత్యక్షమైనాడు, ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతూ ఉంటాడు, ప్రత్యక్షమవబోతాడు. మళ్ళీ కొలసి 3:2 ఏమంది? ఆయన మహిమ యందు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమలో మీరు ప్రత్యక్ష పరచబడుదురు. అది భవిష్యత్తులో జరగబోతుంది. మధ్యాకాశంలోకి వస్తాడు ఆయన, కనులారాయన్ను చూస్తాం. నిజంగా క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే, నా జీవితంలో ఏదో యేసుప్రభు పుట్టాడనేది చరిత్ర. యేసుప్రభు పుట్టాడనేది ఏంది? అది నాకు నేటికి ఈ దినము నా జీవితంలో ఈరోజు రుజువు కావాలా. రుజువు చేయడానికి యేసుప్రభు సిద్ధంగా ఆయన అంటాడు. దినమెల్లా అందరు చెప్పండి, అందరు రోమపత్రిక 10వ అధ్యాయం చదివేసుకుని ఆరాధనకి వెళ్ళిపోదాం. రోమపత్రిక 10వ అధ్యాయం చదవండి. 21 వచ్చిన చివరి భాగం, 21 నుంచి అందరు చదవండి. నన్ను వెదకని వారికి చదవాల. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను విచారింపని వారికి అబ్బా ఏం మాట అండి! నన్ను వెదకని వారికి ఏం మాట! అందరూ ఒకసారి చెప్పండి అన్నమాట. ప్లీజ్, మీ ఆరాధన రావాలా. నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, నన్ను నా యొద్ద విచారణ చేయని వారికి ఏం మాట అండి ఇది! నువ్వేమైనా ఎతికినావా దేవుడు కావాలని? ఏమైనా కాశీ పోయినావా, శబరిమల ఎక్కినావా, లేక మక్కాకు పోయినా, ఎరుషలేం పోయినావా? దేవుడు కావాలని ఏమైనా ఒక్క ప్రయత్నం అన్నా నువ్వు ఆ శబరిమలే, తిరుమల, లేకుంటే ఇంకా దేనికో పోవాలి, నీకన్నా బెటర్ వాళ్ళు ట్రై అయినా చేస్తారు దేవుని కోసము. చెప్పండి, ట్రై అయినా చెప్పులు లేకుండా మా ముడి ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని అది భూమి మీద పెట్టుకుని ఇట్లా మోస్తానే ఆ కొండ ఎక్కి 19 మైళ్ళు ఎక్కాలంట. ఆ కొండ ఎక్కి ఆ మొత్తుకొని పోయి ఎక్కలేక సచ్చి సున్నమవుతారు. ఆ చలికి దుప్పటి కప్పుకోదు, మా శాలువ కప్పుకోదు, చలికి గడగడ వణుక్కొని ఆ చల నీళ్ళలో స్నానాలు చెప్పొద్దు. 4 గంటలకు ఆయన బోరు కొడతాడు, ఆడు కొడతాడు, ఆ నీళ్ళు పోసుకుంటాడు, తడి బట్టల మీద పోసుకుంటాడు, గడగడ వస్తాడు. యేసుప్రభు కోసం ఏమన్నా విచారణ ఒక్కసారన్నా చేసినావా నువ్వు? విచారణ చేయని మీకు నేను ప్రత్యక్షమైతే, నన్ను వెతకని మీకు నేను దొరికి తిని. చదువు 2 మాట చెప్పండి. నన్ను వెతకని వారికి, విచారణ చేయని వారికి ప్రత్యక్షం. కాబట్టి
ఈరోజు నీ ఆరాధనలో ఈ మాట రావాలి, ప్రభు ఎంత మంచి దేవుడు, నేను ఎన్నడేగా నిన్ను వెతకలేదు, నీ యొద్ద నేను ఏనాడు విచారణ చేయలేదు, అపవాది క్రియలతో అల్లాడిపోతుంటిని, పాపముల చేత తిప్పబడుతూ ఉంటుంది, అది ఎటు పోతే అటు పోతుంటిని, పాపములను తీసివేయటకే ప్రత్యక్షమైనావు, అపవాది క్రియ లయపరచుటకే ప్రత్యక్షమైనావు, ప్రత్యక్షమగుతూనే ఉన్నావు, విచారణ చేయని నాకు ప్రత్యక్షమైనావు, నేను వెతకని నాకు నీవు ప్రత్యక్షమైనావు, నా జీవితంలో నాకు నీవు ప్రత్యక్షమైనావు. ఎంత మంచి దేవుడు. క్రిస్మస్ జరిగింది పాస్ట్, నా జీవితంలో క్రిస్మస్ జరిగింది, జరుగుతూనే ప్రత్యక్షత జరుగుతుందో లేదండి. ఈరోజు పొద్దున్న నీతో మాట్లాడలేదు దేవుడు, ఈరోజు పొద్దున్న మాట్లాడలేదు, నిన్ను నిద్ర లేపింది ఎవరు అనుకున్నావు, నేను క్షేమంగా తీసుకొచ్చింది ఎవరు అనుకున్నావు, నువ్వు ఇంకా బతికి గుండ్రాయిలా గట్టిగా రాయిలాగా ఉన్నావు, నల్ల తుమ్మొద్దులాగా కదలని ఎట్లున్నావు నువ్వు, ఒక్కొక్కడు దిమ్మిస్తున్నట్టున్నారు, ఇలా బతుకున్నావు అంటే అర్థం ఏంటి, నీలో ఊపిరి, బైబిల్ చెప్తుంది, ఆయన ఆత్మ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి, నీ ఊపిరి నాలో పూర్ణముగా ఉండుటను బట్టి నేను జీవిస్తున్నా, బైబిల్ అంటుంది. కాబట్టి ఇవన్నీ మాటలు చెప్పుకుంటూ తెల్లాడుతుంది. ప్రభు దేవదూతలు నేను చూడలేదు, వాడికి నువ్వు ప్రత్యక్షము, చెప్పండి, దేవదూతలు నువ్వు ప్రత్యక్షము, నా జీవితం చిన్న బుడ్డోనప్పటి నుంచి ప్రత్యక్షమైనావు, ఇంకా ప్రత్యక్షము VBS అంటావు, స్పెషల్ క్లాస్ అంటావు, 3 days స్పెషల్ మీటింగ్స్ అంటావు, ప్రత్యక్షము అవుతూనే ఉన్న వాక్యం ద్వారా ప్రత్యక్షమైనావు. నీ వాక్యం వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతోంది. ప్రత్యక్షత, వాక్యమే ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత, చెప్పండి. మంచి మంచి సేవకులను ఇస్తున్నావు, బోధిస్తున్నావు, ఎంత మంచి దేవుడు ప్రభా. నా జీవితం నిజమైన క్రిస్మస్ ఈజ్ ఎ కంటిన్యూషన్గా జరుగుతున్నందుకే నీకు వందనాలు. ఇట్టి పాపిని వెతికి రక్షించేందుకే నీకు వందనాలు చెప్తే అది నిజమైన క్రిస్మస్.